రే 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 ఏ సీను, ఏందిరా? ఏం చేస్తున్నాను? ఇటరా ముందు, ఇట్రా. ఇటు రావా ముందు. ఏందిరా నువ్వు? చచ్చిపోదాం అనుకుంటున్నావా? అదిగా అందులో దూకి చచ్చిపోదాం అనుకుంటున్నా. ఏందిరా నువ్వు? అందులో మొసళ్ళు ఉన్నాయిరా, పీక్కొని తింటాయి. ఏంది? ముసళ్ళు ఉన్నాయా? ఫ్లోరిడాలో అన్ని బీచ్లు ఉన్నాయిగా, ఆడపోయి దూకపోయావా? మా ఇంటి వెనక ఈ చెరువే కావాల్సి వచ్చిందని నీకు. క్లియర్ వాటర్కి వెళ్దాం అనుకున్నా. క్లియర్ వాటర్కి వెళ్ళి అక్కడ దూకి చచ్చిపోదాం అనుకుంటే అక్కడ చాలా మంది అమ్మాయిలు, తెల్ల అమ్మాయిలు బికినీలో చూసేసరికి ఎందుకు వచ్చాను మర్చిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాను. బాధ భరించలేకపోతాను అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది నాకు. సరేలే, చెప్పాడు. మా ఆవిడ విడాకులు ఇస్తానంటుంది బావా. ఏందిరా? విడాకులు ఇస్తానందా? ఏంటి, ఏదన్నా తెల్లపోయిన గోకేవా ఏందిరా? అని అమ్మ, మీ గోదావరి మామూలుగా ఉండర్రా, కనపడితే గోకటమేనరా? ఆయన పెళ్ళానికి తెలిసేటోడు నువ్వు గోకుతాడరా? చెయ్యి. ఊరుకో బావా. అమ్మ ఈ రోజుల్లో ఎవడికి ఓపిక ఉంది ఒకదానితోనే సత్తంటే మళ్ళీ ఆడేడ గోకటానికి. సర్లే, ఓ విషయం చెప్పరాదు. ఏదోలే బావా, చెప్పాలంటే సిగ్గేస్తుంది. సరే, నువ్వు అమెరికా వచ్చి కూడా సిగ్గుపడితే ఎట్రా? సరే కానీ ఇవన్నీ కాదు. లాస్ట్ సండే నీకు మంచి మాంసం పెట్టా కదరా, ఎట్టుంది అది? బాగుందా? ఆ? బాగుందిలే బావా. ఏమో నేను చెప్పేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది? అసలు సంబంధం ఉందా నువ్వు మాట్లాడేదానికి? చెప్పురా నీ అవ్వ, హెచ్చుమన్నోడు కనుక పెళ్లి చేసుకుందాం వద్దా అని ఊరక ఊగిసలాడినట్టు ఊగుతావరా? చెప్పు. 1 వీక్ నుంచి గ్యాస్ ప్రాబ్లం. ఒకటే బాంబు. మా ఆవిడ వాసన భరించలేక నాకు విడాకులు ఇస్తానని కోర్టుకు పోయింది బావా. ఈ అమ్మ నేను కోర్టుకు వెళ్తే అక్కడ కూడా బాంబు లాగట్లా. అందరు నవ్వుతున్నారు బావా. మా లాయర్ అయితే వాదించడం మానేది నవ్వుతున్నాడు బావా. నా వల్ల కావట్లే ఈ గ్యాస్ దెబ్బ. ఏం చేయాలో అర్థం కావట్లే. సిగ్గుతో చచ్చిపోవాలనేది బావా. చచ్చిపోవాలన్నా. ఏ ఏందిరా ఇది? కొద్ది దూరం కూర్చో నువ్వు. అయినా నాకు ఇప్పుడు అర్థమైందిరా ఇదేందో. ఇది అదే వాసన రా, అదే వాసన ఇది. ఏంటి బావా, ఏం అర్థమైంది నీకు?